నిరుద్యోగ యువతీ యువకులకు సువర్ణావకాశం. మెగా జాబ్ మేళా. మెగా జాబ్ మేళా బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేసిన ఫౌండేషన్ చైర్మన్ శ్రీ వేగేసిన నరేంద్రవర్మరాజు గారి ఆధ్వర్యంలో మ్యాజిక్ బస్ ఫౌండేషన్ సౌజన్యంతో ఈ నెల 31వ తేదీన బాపట్ల నియోజకవర్గ నిరుద్యోగ యువతీ యువకులకు మెగా జాబ్ మేళా నిర్వహించబడును. 50కి పైగా కంపెనీలు, 1000కి పైగా ఉద్యోగ అవకాశాలు. అర్హత 10వ తరగతి నుండి పీజీ వరకు. జాబ్ మేళాకు వచ్చేవారు ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, విద్యార్హత సర్టిఫికెట్లు తీసుకురావాలను. రిజిస్ట్రేషన్ ఉచితం. స్థలం ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయం, ఏజీ కాలేజ్ ఎదురు, సూర్యలంక రోడ్, బాపట్ల. రిజిస్ట్రేషన్ కొరకు సంప్రదించండి 8500015566 8179192707. అలరించిన ఎన్టీఆర్ కళా పరిషత్తు ప్రదర్శనలో ఆలజింపజేసిన నాటిక. శ్రావణానందంగా నాదస్వర కచేరీ, ఉత్సాహంగా కోలాటం. నాదస్వరం బృందం ప్రదర్శించిన నాదస్వర కచేరీ శ్రవణానందంగా కొనసాగింది. ఇందులో పాల్గొన్న కళాకారులు హందస్వని, కళ్యాణి, ఆరభి రాగాలతో త్యాగరాజు స్వామి, మైసూర్ వాసుదేవన్ వంటి వారు రచించిన పలు కీర్తనలు ఆలపించారు. లక్కవరం మస్తానరావు, భీమవరపు అశోక్ కుమార్, పునుగోడు నాగేశ్వరరావు, నాదెండ్ల మహేష్, వినయ్ తదితరులు పాల్గొన్నారు. సంతమాగులూరు మండలం ఏల్చూరు జిల్లా పరిషత్ ఉన్న పాఠశాల విద్యార్థినులు ప్రదర్శించిన కోలాట ప్రదర్శన ఉత్సాహభరితంగా కొనసాగింది. కోలాటం శిక్షకులు సింహాద్రి వెంకటారెడ్డి ఆధ్వర్యంలో కొనసాగిన ఈ ప్రదర్శన గణపతి ప్రార్థన, ఆంజనేయ కీర్తన, మురళీగాన, ఏరువాక వంటి పలు జానపద గీతాలు, బాలికలు లయబద్ధమైన కోలాటాన్ని ప్రదర్శించారు.
అరే రామ కృష్ణ కేశవ ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు యశోదమ్మ
24 సంవత్సరాల వయసులో ఉన్న వెంకటరెడ్డి గారు ఒక కుర్రోళ్ళలాగా ఎగురుతూ వాళ్ళ చేత ఈ కోలాటం చేస్తుంటే నాకైతే ఆశ్చర్యంగా ఉన్నది. ఒక్కసారి వారికి కూడా మనమంతా కూడా మన కర్తాల గృహం ద్వారా అభినందన తెలియపడతారు. ఈ పిల్లలు ఎలా చేశారు అనే అంశం మీద అంటే వీళ్ళంతా కూడా ఏల్చూర్ హై స్కూల్ అంటే సంతమామూరు మండలం ఏల్చూర్ హై స్కూల్ అంతా కూడా 7th క్లాసు 8th క్లాసు వీళ్ళంతా కూడా 9th క్లాస్. మరి మీరు చూశారు కదా, మీరు లేడీస్తో బాగుంది. ఒక్కరన్నా ఆశీర్వదించడానికి ఏమిటండి ఒక మాట. ప్రతి దాంట్లో మేము సగం మీరు సగం అంటారు కదా మగవాళ్ళతోటి, దీంట్లో పోటీ పడలేరా మాటల్లో? ఒక్కరు కూడా లేరా? ఒక్కరు కూడా అటుపోయి. ముందుగా హరియాణ గారికి నమస్కారాలు. ఇప్పుడు అన్నగారు అనాలా సార్ అనాలా అర్థం కాల. నేను టీచర్ని, సార్ ఏమో జడ్పీ చైర్మన్గా చేసి ఉన్నారు కాబట్టి ఏల్చూరు హై స్కూల్ నుంచి వచ్చినటువంటి చిన్నారులు చాలా అద్భుతంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని చాలా చక్కగా కోలాటం చేశారు. చిన్నారులంతా ఒకే సైజు ఒకే వయసులో ఉన్నటువంటి పిల్లలు. వీళ్ళు భవిష్యత్తులో ఇంకా బాగా నేర్చుకొని వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా వారికి నేర్పినటువంటి మాస్టర్ గారు చాలా వయసులో పెద్దవారు అయినప్పటికీ చాలా చక్కగా ఆయన వాళ్ళకి నేర్పారు. ఆయన కూడా స్టేజ్ మీద అద్భుతంగా వాళ్ళకి చూపిస్తూ పాడటం, ఆ గొంతు కంఠం బాగా చక్కగా ఉంది. ఆయన ఆ వయసులో కూడా ఆ విధంగా పాడుతూ చేయటం చాలా ఆనందంగా ఉంది. ఈ పిల్లల్ని ఇంకా ఇంకా ఇప్పుడే నేర్చుకుంటున్నట్టుంది, ఈ సంవత్సరమేనేమో అని నేను అనుకోవటం. ఇంకా రాటుదేలాలి వాళ్ళు, ఇంకా ఆ స్టెప్లో స్పీడ్ వస్తే ఇంకా బాగుంటుంది. అమ్మ మీరు బాగా ప్రయత్నం చేసి నెక్స్ట్ ఇయర్ ఇదే కార్యక్రమానికి వచ్చేటప్పుడు ఇంకా అద్భుతంగా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులు శ్రీ ఏదర్ హరిబాబు సార్ గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. గుర్తించాలి, ఆడపిల్లలకు నేర్పే కోలాటం మగవాళ్ళకి నేర్పే కోలాటంలో తేడా ఉంటుంది. ఆ తేడా గురువులకు తెలియాలి. లేడీ గురువు అయితే బాగా తెలుసు. ఆడపిల్లలకు నేర్పే కోలాటంలో ఒక రకమైన ఆడతనం కోలాటంలో కనపడింది. ఆ పిల్లలకి యాక్ట్ చేయటానికి వీలుగా ఆ లయ కానీ అవన్నీ కూడా అవి సపరేట్గా ఉంటాయి. అది ఆడ మాస్టర్కి అయితేనే తెలుస్తాయి. ఆ పాటలు ఆ టైప్ ఆఫ్ వ్యవహారం ఉన్నప్పుడు వీళ్ళ బాడీ లాంగ్వేజ్ కూడా మొత్తం మారిపోయి చూసేవాళ్ళకి ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. ఇది నెక్స్ట్ మీకు మంచి ఓకే వెంకటరెడ్డి గారు మీ స్పందన. నేను వ్యవసాయం 2000 సంవత్సరం దాకా వ్యవసాయం చేశానండి. తర్వాత మా గ్రామంలో 2 గ్రూపులు ఉంటాయి చెక్క భజన. ఆ చెక్క భజనప్పుడు ఒక గరిడికి వెళ్ళిపోతే నువ్వు చిన్నపిల్లడివి నేను తొక్కుతారు వద్దన్నాడు ఒక గురువు గారు. ఒక గురువు గారు ఏమో బ్రహ్మాండంగా చేస్తున్నావు అని చెప్పి ఒక గురువు గారు. అది అప్పుడే నేను దాదాపు 11 సంవత్సరాలు అప్పుడే స్టేజి ఎక్కడం జరిగింది. అప్పుడాల బట్టి మా గ్రామంలో గరిడి చేసేటప్పుడు నేను గరిడి ఎక్కడం, ముందుగానే వచ్చి వాళ్ళకి చెక్క నేర్పడం అలా చేశాను. తర్వాత మా గురువు గారు కొండకావూరి సత్యనారాయణ శర్మ గారు కీర్తిశేషులు, వారు నాకు నేను ఇట్లా కొన్ని పాటలు ఉన్నాయండి అని చెబితే, కోపులు గుర్తుండే అని చెబితే సరే చెబుదామని చెప్పి ఇప్పుడు రావయం శంకర పాట ఆయన రచించాడు కొండకావూరి సత్యనారాయణ శర్మ. సంగీతం పరిషత్ నాటికలకు కూడా ఆయన సంగీతం వహిస్తాడు. మన గురువు గారికి కూడా బాగా తెలుసు. ఉత్తమ సంగీతం నంది అవార్డు వచ్చిన గ్రహీత ఆయన. వారు నన్ను మట్టిలో నేను పొలం పని చేసేవాడిని, నాకేమీ తెలీదు. వారే నన్ను తీర్చిదిద్ది ఇంత వారిని చేశారు. వారికి నా
పాదాభివందనములు చేస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలు. ఈ 16 రోజులు రోజు ఒక అంశం మీద, సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి రుగ్మతల మీద ప్రజా చైతన్యం కోసం డిబేట్ జరుగుతుంది. ఈ కోలాట కార్యక్రమం అయిపోయిన తర్వాత ఒక 15 నిమిషాల పాటు. నిన్న బాగా పార్టిసిపేట్ చేశారు. ఒంగోలులో యాచకులు లేని ఒంగోలును చూడాలి అనే దాని మీద గొప్ప డిబేట్ జరిగింది నిన్న. యాచక రహిత ఒంగోలు బాగా పార్టిసిపేట్ చేశారు. కొంతమంది వాళ్ళ స్పందన కూడా తెలియజేశారు. ఈరోజు కార్యక్రమం వచ్చేసి అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నాన్ని మనం ఎంత వృధా చేస్తున్నాం, వృధాని అరికట్టాలంటే ఏం చేయాలి, మనమంతా ఈరోజు ఒక ప్రతిజ్ఞ తీసుకొని ముందుకు వెళ్ళాలి అనేది అంశం. 16 రోజులు 16 అంశాల మీద ఒక ప్రజా చైతన్యానికి ఒక డిబేట్ జరుగుతుంది. మీకు తెలుసు, ఇప్పటి వరకు ఈ జానపద కళల్ని, దాదాపుగా అంతరించిపోతున్న జానపద కళల్ని ఒక జీవం పోస్తున్నారు హరిబాబు గారు. మనస్ఫూర్తిగా మీ అందరినీ అభినందించమని కోరుతున్నా. అలాగే మీ అందరినీ కూడా అభినందించాలి. ఎందుకంటే ఈ కళల్ని ఆదరించడానికి ఇంతమంది వస్తున్నందుకు మీ అందరినీ కూడా అభినందిస్తూ, ఈరోజు అంశం మీద ఫుడ్ వేస్టేజ్ మీద భారతదేశంలో 59,000 మెట్రిక్ టన్నుల ఫుడ్ తయారవుతుందమ్మా ఫంక్షన్స్లో. అది ఓణీల ఫంక్షన్ అయినా, పంచల ఫంక్షన్ అయినా, పెళ్ళిళ్ళైనా, ఏ కార్యక్రమం అయినా. దాంట్లో దాదాపుగా 39% ఫుడ్ మనం వేస్ట్ చేస్తున్నాం. ఇది నేను చెప్తున్న అంకెలు కాదు, వరల్డ్ హంగర్ ఇండెక్స్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా వస్తున్న లెక్కలు ఇవి. 59,000 మెట్రిక్ టన్నులు ఆ స్థాయిలో తయారవుతుంది. కానీ మ్యారేజెస్లో 50 రకాలు 60 రకాలు పెడతారు. ఎన్ని రకాలు పెట్టినా భోజనం అంతే తినేది. ఇలాంటి పరిస్థితుల్లో ఫుడ్ను మనం ఎలా అరికట్టాలి వేస్టేజ్ అనే దాని మీద. ఎందుకంటే వాళ్ళ ఆ సంస్థ తీసిన డేటాలో ఈ దేశంలో 19 కోట్ల మంది ఒక్క పూట భోజనంతో బ్రతుకుతున్నారు, రెండో పూట భోజనం తినడానికి లేక. ఇది నగ్న సత్యం. అలాంటి పేదలు కూడా ఈ దేశంలో ఉన్నారు. అలాగే డెలివరీ కాకముందు కానీ, డెలివరీ అయిన వెంటనే కానీ 16 లక్షల మంది పిల్లలు చనిపోతున్నారు తల్లికి పౌష్టికాహారం లేక. ఒకసారి చూడండి, పౌష్టికాహారం లేక చనిపోతున్నారు బిడ్డలు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సమాజంలో ఫుడ్ వేస్టేజ్ని ఎలా అనే దాని మీద ఇవాళ డిబేట్. 10 నిమిషాలు. మీరు దీని మీద ఈ వేస్టేజ్ని ఎలా అరికట్టవచ్చో పబ్లిక్ నుంచే స్పందన కావాలి. మరి ఎవరో లేచి దీని గురించి మాట్లాడితే ఒక ప్రతిజ్ఞలాగా మనం వెళ్ళిపోవాలి. మనం వెళ్ళే లోపు నెక్స్ట్ మా ఇంట్లో జరిగే శుభకార్యంలో నేను ఇంతవరకు తగ్గించగలను అని మానసిక సంసిద్ధతతో మీరంతా వెళ్ళాలి అనేది హరిబాబు గారి ఆశయం. ఆ స్లోగన్ చూశారుగా, నా మెప్పు కోసం కాదు, మార్పు కోసం. ఈ కార్యక్రమం చేసేది మీ మెప్పు కోసం కాదమ్మా, సమాజం మార్పు కోసం, రేపటి మంచి భవిష్యత్తు కోసమే ఈ కార్యక్రమం చేస్తున్నారు. దీని మీద స్పందించమని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాం. మీలో ఎవరైనా లేచి మాట్లాడితే బాగుంటుంది. ఫుడ్ వేస్టేజ్ ఎలా అరికట్టాలి అనే దాని మీద. ఇంత వేస్ట్. బాలకృష్ణారెడ్డి గారు ప్లీజ్, రిటైర్డ్ మ్యాజిస్ట్రేట్. అందరికీ నమస్కారం. నేను అన్నం తినేప్పుడు మా తమ్ముడు గుర్తొస్తాడు. నేను చిన్నప్పుడు కలంలో ఏదైనా గిన్నెలు గుర్తొస్తాయి, ఒక వేస్టేజ్ అవుతుందని. తర్వాత ఈ వివాహాలు వీటిల్లో 1000 మంది పిలవడాలు అది అవసరం అనిపిస్తుంది నాకు. అయితే కావాల్సిన ముఖ్యమంత్రిని ఒక 50 మందినో 100 మందినో పిలిచి అద్భుతంగా అందరినీ పలకరిస్తూ ఈ బఫే భోజనాలు మానేసి దగ్గర నుండి ప్రేమగా వడ్డించడం అనేది అవసరం. అప్పుడు చాలా వరకు అరికట్టవచ్చు ఈ ఆహారం వేస్టేజ్ కూడా. అని నేను మొదటి నుంచి అనుకుంటూ ఉంటాను, రైతు ఎంత కష్టపడతాడో ఈ గింజలు పండించడానికి, ఒక్కొక్క గింజ పండించడానికి. అది గుర్తు రావాలి భోజనం చేసేప్పుడు. ఇంత వేస్ట్ చేస్తున్నామే. అయితే ఇప్పుడు ప్రసాద్ గారి మాట ఇప్పుడే విన్నాం, ఆయన ఆశయాలు తీరలేదు ఇప్పటికి కూడా. రైతు అట్లాగే ఉన్నాడు అని విడిపోయి ఉన్నాడు. చెప్తున్నాను కదా, మా తమ్ముడు గుర్తొస్తాడు నాకు భోజనం చేసేప్పుడు. దానికి వేస్ట్ అయితే వాడికి వచ్చిన ఆహారం అంతా ఇదైపోతుంది. నేను చిన్నప్పుడు నేను కూడా వదిలేసిన వాడిని, నాకు గుర్తుంది కొద్దిగా. ఒక్కొక్క
వడ్లపు గింజని ఎట్లా ఏరి రైతు ఎంత శ్రమ పడతారో నాకు గుర్తున్నది. కాబట్టి భోజనం చేసేప్పుడు ప్రతి ఒక్కరు కూడా దాన్ని వేస్ట్ చేయకుండా, వృధా చేయకుండా తినడానికి ప్రయత్నించండి. నా పేరు కాంతి నల్లూరి. నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్ని. నేను రక్తపు సుక్క అని అంటే మా ఫాదరు పైన మెయింటైన్ చేసేవాడు, కానీ వ్యవసాయం అంతా మా మదరే చేయించేది. దాంతో నాకు ఇప్పటికీ టేబుల్ మీద కానీ కింద పడ్డ కానీ అన్నం తీసి ప్లేట్లో వేసుకునే అలవాటు అయిపోయింది. మా ఇంట్లో అందరికీ వచ్చేసింది, కానీ అది కింద పడింది మళ్ళీ రోగాలు వస్తాయి అని నేనే మానిపిస్తున్నాను. కానీ దీనికి నా ప్రబోధన ఏంటంటే అన్నం వేస్టేజ్ మానించి ఒక మెను మేము ఇది ఇస్తాము అని అప్లికేషన్ మ్యారేజ్ అయ్యి కానీ ఏదైనా ఫంక్షన్ చేసినప్పుడు మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీకి, గ్రామాలు అయితే గ్రామాలకి అప్లై చేయాలి. దాంట్లో మినిమం 10 ఐటమ్స్ మించకూడదు. అంతే, మన వేషధారణ అక్కడ ప్రదర్శించక్కర్లేదు. అది అంతా తీసుకెళ్ళి కష్టపెట్టాలనుకున్నది ఏ ఆత్మాన్లోనో దేనికొకదానికి ఇవ్వచ్చు. ఆ డబ్బు ఉన్నప్పుడు అది ప్రదర్శన కాకుండా 10 ఐటమ్స్ మించకుండా ఉండాలి. దాని మీద గవర్నమెంట్కి అప్లై చేయాలి, ఆ పర్మిషన్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అదనంగా పెడితే దానికి ట్యాక్స్ వేయాలి, GST వేయాలి అని నా కోరిక. స్టేషన్ చూశారట, ఆ చివర ఇంకొక వేదిక మీద కూర్చున్నటువంటి ఒక కుటుంబం వాళ్ళు వచ్చి అడిగారట, ఏంటండి ఇంత ఫుడ్ మీరు వేస్ట్ చేస్తున్నారని అడిగితే, మేము డబ్బులు పే చేసామండి, మా ఇష్టమని అన్నారట. వెంటనే వాళ్ళు చెప్పారట, ఫుడ్ డబ్బులు మీవే కావచ్చండి, మీరు వేస్ట్ చేసిన ఫుడ్ మా జాతీయ సంపద అండి అని చెప్పి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే పోలీసులు వచ్చి 50 యూరోలు పెనాల్టీ వేశారు. డైరెక్ట్గా రతన్ టాటా గారు ఆయన డైరీలో రాసుకొని ఒక గొప్ప సమాజం మార్పు రావాలని ఆయన డైరీలో రాసుకొని సమాజానికి చెప్పిన మాటలు ఇవి. అలాగే మీలో కూడా ఎవరన్నా స్పందిస్తే బాగుంటుంది. ప్లీజ్ క్లుప్తంగా 2 మాటలు. మంచి సబ్జెక్ట్ వచ్చింది. నా పేరు డి ఆంజనేయులు, బిఎస్ఎన్ఎల్ రిటైర్. ఫుడ్ వేస్ట్ అనే దాని మీద నేను చాలా ఫంక్షన్లకి వెళ్ళినప్పుడు మా ఇంట్లో ఫుడ్ వేస్ట్ అయింది, దీన్ని వేస్ట్ కాకుండా ఏమైనా చేయగలవు అని నన్ను సలహా అడిగారు. దాన్ని నేను ఆశ్రమానికి డొనేషన్ చేశాను వాళ్ళ పేరు మీదనే. వాళ్ళు డొనేట్ తీసుకెళ్ళేటప్పుడు కూడా ఈ ఆటో కూడా వాళ్ళు ఇచ్చారు, వద్దులేండి మీరు నేను పెట్టుకొని వెళ్తాను అంటకంటే, కాదు మీరు మేమే పెట్టుకుంటాను, వాళ్ళు ఆటోకి డబ్బులు ఇస్తే నేను సర్వీస్, ఓన్లీ సర్వీసు ఆరాం వాళ్ళకి వృద్ధాశ్రమం తీసుకెళ్ళాను. వాళ్ళ ఆనందం, ఆ రోజు నేను తీసుకెళ్ళిన ఐటమ్స్ మటను, ఎగ్స్, గుడ్లు, బిర్యానీ ఇలాంటి ఐటమ్స్ ఒక డాక్టర్ గారు డొనేట్ చేశారు. వాళ్ళందరికీ అక్కడ తీసుకెళ్తే వాళ్ళే లవ్దలుకుంటూ వచ్చి ఒక్కొక్క ఐటమ్ ఒక్కో దాంట్లో వాళ్ళు తీసుకొని వాళ్ళు ఆనందంగా చేస్తూ ఉంటారు. నేను ఒకసారి పోలేరమ్మ గుడికి వెళ్తే ఆ గుడిలో ప్రసాదం అంటే పెరుగన్నం అది పడేయటం చూశాను. నేను చూసి ఒకరోజు ఒక కవర్లో మొత్తం పెట్టుకొని వృద్ధాశ్రమానికి తీసుకెళ్ళాం. వాళ్ళు ఆనందంగా తిని, అయ్యా ఈ ఎండాకాలం అప్పుడప్పుడు మాకు తెచ్చిపెట్టాను అంటాను. నాకు సాధ్యమై నేను ఫ్రీగా ఉంటే మీకు ఫ్రీ సర్వీస్ చేస్తాను అని చెప్పాను. వాళ్ళు దానికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు కూడా మన పెళ్లిళ్ళు మన భోజనాలు ఎవడైతే తినకుండా వదిలేస్తాడో వాడికి 100 రూపాయలు పెనాల్టీ కనుక వేయగలిగితే అప్పుడు మనం ఈ ఫుడ్ వేస్టేజ్ కాకుండా ఉంటాము. ఈ సందర్భంగా కూడా మా నాన్నగారి తిథి రోజు వృద్ధాశ్రమంలో వాళ్ళకి అన్నదాన కార్యక్రమం కూడా చేస్తాను. నేను ఏదో గొప్ప కోసం వాట్సాప్లో పెడుతున్నాను, కొంతమంది అంటున్నారు. దాన్ని చూసి 10 మంది నేను వాళ్ళకి సర్వీస్ చేసి భోజనం పెట్టినాను. దాన్ని చూసి 10 మంది వాళ్ళకి మళ్ళీ రుచికరమైన భోజనం ఏర్పాటు అవుతుంది. ఆ ఉద్దేశంతో నేను చెప్తున్నాను. మంచిది. ఇంకెవరన్నా స్పందిస్తారా? ఆయన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఆయన చెప్పినట్లుగా ఫంక్షన్స్ లో వేస్ట్ అవుతున్న ఫుడ్ చూసి కలత చెంది ఆయన ఫ్రెండ్స్ తో ఒక గ్రూప్ పెట్టి హర్యానాలో, ఇది చాలా పత్రికల్లో కూడా వచ్చిందండి. ఇంకెవరన్నా దీని గురించి? నమస్కారం. మా నాన్నది కూడా రైస్ బిజినెస్, నాకు తెలుసు ఆ విలువ. నా పేరు తనుశ్రీ. నాకు తెలుసు మా నాన్న ఎంత కష్టపడి మాకు తిండి పెడుతున్నాడు అనేది. ఒక రకంగా చెప్పాలంటే మా తాతయ్య కూడా ఈ కారణమే మేము ఇప్పుడు అన్నం తింటున్నామంటే. ఇప్పుడు ఫెస్టివల్స్లో భోజనాలు పెడతారు కదండి, ఫంక్షన్స్లో సరిగ్గా ఉడకకుండా పెడుతున్నారు, మసాలాస్ ఎక్కువ వేస్తారు. ఇప్పుడు ఎన్ని తిండి కూడా మేము ఇబ్బంది పడతాం.
మా అమ్మ నిన్న వెళ్ళి కూడా ఇబ్బంది పడింది. వాళ్ళు కరెక్ట్గా వండితే కరెక్ట్గా తింటారు. అది నాకు తెలిసింది చెప్తున్నాను. థ్యాంక్ యూ. నిజంగానే మనం మా రైతులు పండించేటువంటి ఆహారాన్ని తినవలసినటువంటి మనం రైతులు తమ చెమట ఓడ్చి కష్టపడి పండించినటువంటి దాన్ని మనమే వృధా చేస్తూ ఉన్నాం. అది చాలా విచారించాల్సినటువంటి అవసరం. ఎందుకంటే రైతులు వాళ్ళు ఆ పంట పండించడానికి చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ పంట పండించేటువంటి సమయంలో వర్షాభావం వల్ల కానీ తుఫాన్ల వల్ల కానీ సరిగా పంటలు పండక నష్టాలు పాలైపోయి ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నారు. వాళ్ళు అంత కష్టపడితే దాన్ని మనం చాలా చులకనగా చూస్తూ వాటిని వేస్ట్ చేస్తున్నాం. అది చాలా విచారించాల్సిన సమయం. నిజంగా అది చాలా బాధాకరమైనటువంటి విషయం కూడా. అలాంటిది లేకుండా ఉండటానికి ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ ఇంట్లో ఎంత అవసరమో అంతే వండుకోవాలి. ఎంతమంది మనుషులు ఉంటే ఆ రోజు ఎంతమంది తింటారో అంతవరకు మాత్రమే వండుకోవాలి. వండినటువంటి దాన్ని ఒకవేళ మిగిలితే ఎవరికైనా ఇవ్వచ్చు, లేదంటే సాయంకాలం తినచ్చు, ఏం కాదు. నేను చిన్నప్పుడైతే సద్దన్నం పెట్టేవాళ్ళు. రాత్రి కూడా మిగిలిపోయిన దాన్ని ఉంచి పొద్దున్నే సద్దన్నాన్ని పెట్టేవాళ్ళు. సద్దన్నం చాలా శరీరానికి చాలా శ్రేష్టము అని చెప్పి ఆయుర్వేదం వాళ్ళు చెబుతూ ఉంటారు. ఆ అన్నం తినడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటారు. అందుచేత వేస్ట్ అనేటువంటిది పూర్తిగా మానేసి సద్వినియోగం అయ్యే విధంగా చేసుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను. ఈ మంచి టాపిక్ ఇచ్చారు వెంకట్రావు గారు. మీరు రేపేమి ఇస్తారో ఈరోజు చెప్పండి. అంటే వచ్చేటువంటి వాళ్ళు దాని గురించి సరే. అందుకని అందరూ కూడా ఫుడ్ వేస్టేజ్ తగ్గించుకోవాలని ఫంక్షన్స్లో ఇందాక చెప్పారు. ఎక్కడైనా ఫంక్షన్స్లో మిగిలిన తప్పదు. ఎందుకంటే వచ్చి మనం పిలిచినటువంటి వాళ్ళు రాకపోవటమో లేకపోతే సరిగా తినకపోవటం వాటిలోనే ఉంటుంది. అలాంటప్పుడు ఎవరైతే ఉన్నారో, ఎవరికి అవసరం ఎవరికైతే ఉన్నదో వాళ్ళని గుర్తించి వాళ్ళు తీసుకెళ్ళటం. ఇందాక ఆయన చెప్పారు, నేను తీసుకెళ్ళి ఇస్తే వాళ్ళు ఎంత ఆనందించారు అని. ఆ విధంగా ఇక్కడ మన ఒంగోలులో కూడా 2-3 సంస్థలు ఉన్నాయి ఇలాంటి వేస్టేజీలు నష్టం కలిగించకుండా ఉండడానికి. వాళ్ళు వేసుకెళ్ళిస్తే వాళ్ళు తీసుకునేటువంటి సంస్థలు ఉన్నాయి, వాళ్ళకి ఇవ్వచ్చు. అలాగే ఈ గుడి దగ్గర సాయిబాబా గుడి దగ్గర కూడా కొంతమంది యాచకులు ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా మనం ఆ భోజనం ఇచ్చినా కూడా ఒక పూట వాళ్ళు కడుపునంతా భోజనం చేస్తారు. 2 పూటల దాకా భోజనం చేయటువంటి లెక్క చెప్పాడు ఆయన ఇందాక. ఇంతమంది ఒక పూటే భోజనం చేస్తున్నారు అని చెప్పాడు. అంచేత మీరు ఇక ముందు మేము వేస్టేజీ కానివ్వం. ఇంట్లో కానీ విందుల్లో కానీ ఫంక్షన్స్లో కానీ ఎక్కడా కూడా అసలు ఒక మెతుకు కూడా వృధా కానివ్వం అని మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా అంగీకరిస్తారని చెప్పి భావిస్తూ నమస్కారం. 300 మంది చప్పట్లు కొట్టట్లా అంటే మీరు సిద్ధంగా లేరని అర్థం అవుతుంది. అయితే ఒక్క చిన్న యాడి లేదా ఇక్కడ రకరకాలుగా లంచాలో రకరకాల పద్ధతిలో డబ్బులు వచ్చిన తర్వాత అసలు కొత్త ఫంక్షన్లు ఎన్ని రకాల ఫంక్షన్లు వచ్చినా చెప్పలేదు. ఇదివరకు ఆడపిల్లల ఫంక్షన్లో విత్ ఇన్ ది ఫ్యామిలీ తీసుకునేవాడు, మీకు గుర్తుందా? ఇప్పుడు కళ్యాణ మండపాల్లో చేస్తున్నాం. ఆడపిల్లైనా మగపిల్లైనా బట్టలిచ్చే ఫంక్షన్ జనానికి ఏం పనండి? ఏం వచ్చండి ఇది? నాకు అర్థం కాలేదు ఇక్కడ కదా. నేను అదేనండి, ఆ బ్లాక్ మనీ వచ్చిన తర్వాత ఈ రైతు పండించిన ధాన్యం కష్టం అని తెలియట్లేదు. నా దగ్గర డబ్బు ఉంది కదా, బ్లాక్ మనీ ఉంది కదా. వాళ్ళు 1000 మందిని పిలిచారు, నేను 2000 మంది పిలవాల్సి పడలేదా? ఆడవాళ్ళకి ఎక్కువ మందిని. రెండు కనుక ఒక ఫంక్షన్ చేస్తే అంతకంటే గొప్పగా ఏం చేయాలి?
నేను చెప్పిన అన్నెసరీ ఫంక్షన్స్ నేను మాట్లాడుతున్న విషయమా 4 అయినా 5 అయినా ఫంక్షన్ ఏది ఫంక్షన్ చేయాలి, ఏది ఎంతవరకు చేయాలనేది ఒక హద్దు ఉంటుంది కదా అంటున్నా. నీ దగ్గర డబ్బు ఉంటే చేయటమేనా? ఈ వేస్టేజ్ మొత్తానికి రైతు ఎంత కష్టపడితే ధాన్యం పండిస్తాడండి? అది అసలు జ్ఞాపకం కదా చేసినప్పుడు. అందుకని నేనంటాను, జీవన విధానంలోనే మార్పు రావాలి, మన లైఫ్ స్టైల్లోనే మార్పు రావాలి, ఆలోచన విధానంలో మార్పు రావాలి. వేస్టేజ్ గురించి మనం ఎంత మాట్లాడుకుంటాము, ఇది చాలా ముఖ్యం. ఒకసారి మీరు ఈ విషయం మీద ఆలోచిస్తారని నమ్మకంతో అది మీకే వదిలేస్తున్నాము. నెక్స్ట్ నాటిక 7 గంటలకు అక్కడ వీలైంది. ఈ కోలాటం ముందు వరకు సార్ ఇటు చూడండి సార్ ఒకసారి ఇటు చూడండి. చూడండి. ఓకే. మీరు 1.5 సేవ్ చేస్తారు ఈరోజు ప్రోగ్రామ్. 1.5 అవర్ నేను చేసిన ప్రోగ్రామ్ ఇవాళ. నేను మిమ్మల్ని మధ్యలో కదిలించలా. 1.5 అవర్. ఓకే, మీరంతా తల్లి భోజనం మీకు ఇప్పుడే ఒక మంచి సంగీత నృత్యరూపం 8 గంటలకి ఫోన్ చేసి ఇక్కడికి రండి. అంతా అసలు ఎంత బాగుంటుందంటే సంగీత నృత్యరూపం చాలా గొప్పగా ఉంటుంది. మీరు ఫోన్ చేసి వచ్చినా సరే లేకపోతే ఉండండి, ఆయన పోతూ ఫోన్ చేసేద్దాం. ఓకేనా? ఓకే, స్టార్ట్ నాటిక. నుంచి 7, 8, 9, 10 వాళ్ళు ఆపేస్తాం. 7, 8, 9 వాళ్ళు లైన్లోకి తీసుకొస్తాం. అట్లా వీళ్ళ పల్లెటూళ్ళకి వెళ్ళినప్పుడు మాట్లాడుకున్నప్పుడు ఏదైనా 1000 రూపాయలు అట్లా మిగిలినప్పుడు 10 ప్రోగ్రాములు ఎవరైతే చేస్తే వాళ్ళకి వడ్డాన ఒకటి మా రోడ్ బోర్డు ఒక అట్లా ఇస్తామని చెప్పటికల్లా వీళ్ళు ఎవరో కూడా మధ్యలో మానుకోకుండా వచ్చారు. ఇప్పుడు 136 ప్రదర్శనలు చేశాం. మరి ఈ కళా పరిషత్కి 4వసారి రావడం, అదే 2 సార్లు మాకు ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చినాయి. సార్ దీని ఫలితంగా సార్ జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు మా స్కూళ్ళకి వచ్చి 17 లక్షలు ఒక పాఠశాలకి, 20 లక్షలు ఒక పాఠశాలకి, సంతమాదూరు హై స్కూల్కి 37 లక్షల ప్రహరీ గోడకి, 3 స్కూళ్ళకి సార్ ప్రహరీ గోడకి ఇచ్చారు. దానివల్ల ఇవాళ హై స్కూల్ చుట్టూ కూడా ప్రహరీ గోడలు ఏర్పడ్డాయి. హై స్కూళ్ళల్లో ఇవాళ పిల్లలు బ్రహ్మాండంగా పాఠశాల బాగా ఉన్నాయంటే కారణం ఆ రోజు హై స్కూళ్ళకి సార్ చేసినటువంటి కృషి చాలా అమోఘం, మరి చాలా చెప్పరాదు అనమాట. అలానే సమాజం కోసం వారితో మేము అప్పుడప్పుడు కలిసినప్పుడు ఇవాళ ఏవైతే చెప్పారో ఏది ఫుడ్ రైతు సమాజం కానీ, ప్లాస్టిక్ రైతు సమాజం కానీ, పొల రైతు సమాజం కానీ ఏర్పడాలనేవి వారి యొక్క మనోభావాలు. అటువంటి వాటిని ఈ రూపంలో ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా పంచుకోవటం సార్ యొక్క ఆశయం. ఆ ఆశయానికి అనుగుణంగా మరి వాళ్ళ ఎన్టీఆర్ కళా పరిషత్ తోటి ఎంతో లక్షల వ్యయాన్ని వెచ్చించి ప్రయాసాలు కోర్చుకొని మరి 17-18 రోజులు ఇది ఒక తపస్సులాగా చేస్తున్నటువంటి కళా తపస్వి ఎదుర హరిబాబు గారికి మరి మనందరం కూడా చాలా 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 కృతజ్ఞతగా రుణపడి ఉన్నామని చెప్పుకుంటాం అన్నమాట. ఎందుకంటే ఎంతో మంది కళాకారులు వారు ప్రోత్సహిస్తున్నారు, ఎంతో మంది మరి ఇటువంటి వాళ్ళని కూడా చేస్తున్నందుకు వారికి మరొక్కసారి మా పాఠశాల తరఫున, మా చిన్నాళ్ళ తరఫున మరి మనస్సు తెలుపుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు సెలవు తీసుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్.